నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇన్నాళ్లు 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ పన్ను ఇక 2 స్లాబులుగా ఉంటుంది. దీంతో అన్ని వస్తువులపై 5%, 18% స్లాబుల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ తగ్గనున్న ధరలపై ఇక సవివరంగా ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ గెస్ట్ తర్లోజీ ఆచారి గారు అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు, సో ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో దసరాకి ఆల్రెడీ డేస్ స్టార్ట్ అయిపోయాయి, నవరాత్రులు. అండ్ ఈ టైంలో కూడా జిఎస్టీ గురించి చెప్పడం ఒక రకంగా చాలా మందికి పేద మధ్య తరగతి ప్రజలకైతే మరింత ఉపశమనం కలిగిస్తుందని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది స్లాబులు చూస్తుంటే కూడా. సో ఏమనుకుంటున్నారు? ఏదైతే ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తున్నారు కాబట్టి మన ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా కాస్త ప్రభావం పడుతుంది. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ట్యాక్సులు తగ్గుతుంటే కూడా అక్కడ తగ్గుతుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా బ్యాలెన్స్ చేయబోతుంది కేంద్రం, ఏమనుకోవచ్చు? ముఖ్యంగా మీకు, దిలీప్ రెడ్డి గారికి, న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి మొదటి రోజు అమ్మవారి యొక్క దీక్షలు ప్రారంభమవుతున్న సందర్భాన శుభాకాంక్షలు. మా కత్తి వెంకటస్వామి అన్న గారికి కూడా. మరి ఈరోజు నేటి నుంచే విజయదశమి పూజలు, నేటి నుంచే పేద వర్గాలకు, అన్ని వర్గాలకు జిఎస్టి తగ్గింపు పైన, అనేక వస్తువుల పైన ఏదైతే ప్రజలకు మేలు జరిగేటువంటి అంశాన్ని స్వాగతిస్తూ 2 స్లాబుల పైననే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఒక మంచి విజయదశమి శుభాకాంక్షలతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అంటే గతంలో మనం చూసినాం 30%, 25%, 40% కూడా ఒక్కొక్క వస్తువుల పైన దానికి ఒక కొలమానం లేదు. అంటే స్లాబులు లేకుండా, పద్ధతి లేకుండా ఆనాడు ఎట్లా పడితే అట్లా ట్యాక్సులు, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు, కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు, రాష్ట్ర బార్డర్ దాటితే ట్యాక్సులు, అనేక రకాలుగా ట్యాక్సులని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ట్యాక్సులు విధించడం వల్ల ఏదైతే అనేక ఇబ్బందులు పడినటువంటి, దీన్ని తప్పించుకోనికి అక్రమ మార్గాలు, అక్రమమైనటువంటి పంతాన్ని ఉపయోగించుకొని వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ దీన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నంలో జీరో మాల్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఎలాంటి తెలియకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత గతంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం జిఎస్టీని చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చింది. ఎట్టకేలకు ఆ ప్రభుత్వం పోయేంత వరకు కూడా అది సఫలీకృతం కాలేకపోయింది. ప్లానింగ్ చేయాలనేటువంటి ఆలోచన చేసినా అమలు చేయలేకపోయినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నది. నరేంద్ర మోడీ గారు కొంత మొదలు ఏ స్కీమ్ తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా ప్రజలకు, ప్రభుత్వానికి కొన్ని లోటుపాట్లు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని సరిచేయలేకపోతాం. జిఎస్టీ మొదలు పెట్టినప్పుడు దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, లేకపోతే ఇంకా రకరకాల పేర్ల మీద మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని చాలా విధాలుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అన్నిటిని కూడా మోడీ గారు భరించిండ్రు, దాని ఒక క్రమబద్ధీకరణ చేయాలని. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి లాభం ఏదైతే కొంత ఊరట కలిగేది, ఆర్థికమైనటువంటి వ్యవస్థలు బాగుపడ్డాయి. ఇవాళ మీరు ఒక మాట అన్నారు, దీనివల్ల ప్రభుత్వానికి కొంత నష్టం జరుగుతుంది కదా. ప్రజలకు మేలు జరిగినప్పుడు ప్రభుత్వానికి కొంత నష్టం జరిగితే అది పెద్ద తప్పనిపించదు. ఎందుకంటే ప్రజల కన్నా మేలు జరగాలి, ప్రభుత్వానికన్నా మేలు జరగాలి.
ఆయా అక్రమ మార్గాలతోటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు గతంలో చాలా లాభాలు ఉండేది. ఇవాళ ప్రతి వ్యాపారులు ప్రతి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఆ మధ్యలో అనేక విధాలుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసేది. మరి ఇవాళ ఈ స్లాబ్లో 2 స్లాబ్ల రూట్ అంటే 25%, 30% ఉన్నాయి కూడా ఇవాళ 5%కి వచ్చింది. 25% తగ్గిపోయినాయి. 18% ఉన్నాయి, ఇవాళ చాలా మటుకు 5%కి వచ్చింది. గతంలో ఇవన్నీ కూడా 30% ఉండేది. కాబట్టి వీలైనంత వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట అన్నాడు, ఏటా 8,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నది అనేటువంటి అంశాన్ని వారు చెప్పడం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే గత ఈ జిఎస్టీ వచ్చిన నాటి నుంచి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు లాభం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని జిఎస్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, జిఎస్టీ పేర తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టితోటి ఆలోచన చేసి దీన్ని మనం ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా సూచనలు ప్రభుత్వానికి కానీ ఎక్కడెక్కడ మన వేదికలు ఉంటే దాన్ని ప్రభుత్వాలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం. ఓకే అండి, అదే విధంగా కత్తి వెంకట స్వామి గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వెంకట స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ముందుగా దిలీప్ రెడ్డి గారు, సో ఏదైతే కేంద్రం జిఎస్టీ తగ్గించిందో చాలా అంశాలు అటు